శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. మనం ప్రఖ్యాత వాగ్గేయకారుడు భక్త రామదాసు గురించి ముచ్చటించుకుంటున్నాం కదా. ఈ రామదాసు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకే ఒక కారణం చెప్తాను. ఇతని కీర్తనలు సుమారు 400 సంవత్సరాలు ప్రజల నాలుకలపై నడయాడే. ఏ కాగితం ఏ కలం అక్కర్లేకుండానే ఇవి ప్రజలకు జ్ఞాపకం వచ్చాయి. ఇంతటి మహానుభావుడైన రామదాసు గురించి ఇవాళ మరొక కోణంలో ముచ్చటించుకుందాం. ఇతనిది చాలా బాల్యపు స్థితి. అంటే ఏదో విధంగా తన పని నెరవేర్చుకోవాలి అనే ఒక ఆతృత. బాల్యస్థితిలోకి వెళ్ళిపోయి సీతమ్మతో అంటాడు, అమ్మా నువ్వు కాస్త నా గురించి చెప్పవా, శ్రీరాముడికి చెప్తావా చెప్పవా అని చెప్పేసేసి విన్నపం చేసుకుంటాడు. ఇది మనం సాధారణంగా మన ఇళ్లలో చూస్తూ ఉంటాం. తండ్రి దగ్గర భయం ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ దగ్గరికి చేరి, అమ్మ నాకు ఇది కావాలి, నాన్నగారిని అడిగితే కోప్పడతారు కాబట్టి నువ్వు కాస్త నెమ్మదిగా చెప్పవా అంటారు. అది తల్లికి ఇష్టమైతే కనుక వెంటనే ఏం చేస్తుందంటే దానికి ముందు వెనకలు చాలా చేర్చి ముచ్చటగా ఒక సమయం సందర్భం చూసుకుని భర్తకి తెలియచేస్తుంది. ఆ పని సానుకూలం కూడా అవుతుంది. సాధారణంగా తల్లి చెప్పిన పని ఏదైనా సరే తండ్రి కాదనకుండా మంచి చెడ్డలు విచారించుకొని ఇద్దరు దాన్ని నెరవేర్చడానికే ప్రయత్నం చేస్తారు. ఈ రకమైన ధోరణి ఇక్కడ రామదాసు దగ్గర కూడా ఉంది. ఎన్నోసార్లు శ్రీరాముని సేవిస్తున్నాడు, కానీ ఎక్కడ ఆయనకేం ఫలితం కనిపించట్లేదు. అందుకని దుఃఖపూరితం అయిపోయింది అతని జీవితం. ఒంటరితనం, 12 సంవత్సరాల కారాగార శిక్ష, దెబ్బలు మధ్యలో, ఇవన్నీ కూడా అతన్ని నిరాశ నిస్పృహలకి గురి చేశాయి. ఒక్కొక్క పరిస్థితిలో ఏమన్నానంటే, రామ నీ చేనేమీ కాదుగా, సీతాభామకైనా చెప్పరాదుగా అంటాడు. రామ నీ వల్ల ఏ పని అవదులే, కనీసం ఆవిడకైనా చెప్పు, ఆవిడ నెరవేరుస్తుంది అంటాడు. అసావేరి రాగంలో కీర్తనలో చూద్దాం. రామచంద్రులు నాపై చలము చేసినారు, సీతమ్మ చెప్పవమ్మా. చలము అంటే సీతకన్ను. నేను చెప్పినా వినిపించుకోవట్లేదు ఆయన, ఎందుకో ఏమైందో తెలీదు. కటకట వినడేమి చేయుదు, కఠిన చిత్తుని మనసు కరుగదు, కర్మములు ఎటులుండునో కదా, ధర్మమే నీకుండునమ్మా. అతని దుఃఖం అంతా ఈ మాటలో కనబడుతుంది. కటకట సాధారణంగా కీర్తనకి లొంగే పదం కాదు అది. కటకట అంటే మామూలుగా మాటల ధోరణిలో అయ్యయ్యో అంటాం కదా, అలాగా. కటకట వినడేమి సేయుదు, కఠిన చిత్తుని మనసు కరుగదు. కఠినమైపోయింది ఆయన మనసు. కర్మములు ఎటులుండునో కదా. కర్మ అంటే మా కర్మ ఎలా ఉందో నేను చెప్పలేను, కానీ మీ ధర్మాన్ని మీరు నెరవేర్చాలి కదా. నేను భక్తుణ్ణి కదా, మిమ్మల్నే సేవిస్తున్నాను కదా. అమ్మా మరి మీ ధర్మం మీరు ఎలా మర్చిపోతే ఎలాగా, నా కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది, కానీ మీ ప్రయత్నం చేయాలి కదా ఈ భక్తుణ్ణి రక్షించడానికి అని చెప్పేసి సీతమ్మతోటి విన్నవించుకుంటూ ఉంటాడు. దినదినము మీ చుట్టూ దీనతతో తిరుగా, దిక్కెవరింక మాకోయమ్మ. దీన పోషకుడనుజు వేడితి, దిక్కులన్నీయు ప్రకటమాయను, ఒక్క మాటైనను వినడు, ఎక్కువేమని తలతూనమ్మ. అతని బాధ అంతా చెప్పాడు.
దినదినం రోజు మీ చుట్టూ తిరుగుతున్నాను, మిగిలిన దేవుళ్ళు ఎందుకు నన్ను రక్షిస్తారు? వాళ్ళ చుట్టూ తిరిగితే వాళ్ళు రక్షితురేమో, కానీ మీ చుట్టూ తిరుగుతూ ఉంటే మీరే కదా రక్షించాలి. ఏ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంటే వాళ్ళే కొంచెం మనకి సావకాశంగా ఉండాలి, అంతేకాని రోజు మీ చుట్టూ తిరుగుతున్నాను కదా అని మమ్మల్ని ఎవరు రక్షించేస్తారు? ఇంక చెప్పు. దీన పోషకుడు అనుచు వెడితిని, దీనుల్ని రక్షిస్తాడు. మరి ఆ దీనుల కోవలోకి నేను రానా? నా ఏడుపు నా దుఃఖం చూసి దిక్కులన్నీ కూడా ప్రకటన అయిపోయాయి, అంటే దిక్కులన్నీ కూడా ఘోషిస్తున్నాయి. ఇదేమిటి రామదాసు ఇన్ని కష్టాలు పడుతున్నాడు, ఎందుకు వినడం లేదు అని నా రోదనంతా కూడా అన్ని దిక్కుల్లోనూ వినపడుతోంది. ఒక్క మాటైనా వినడు, ఒక్క మాట చెప్పిన మాట ఒక్క మాటైనా వినడు కదా. ఇంకా ఎక్కువ ఏమని తెలుస్తాను? కాపాడమంటేనే వినడం లేదు, నాకు మోక్షం ఇవ్వు అవి ఇవ్వు అని పెద్ద పెద్ద విషయాలు నేనేం మాట్లాడతాను అని సీతమ్మతో చెప్పుకుంటాడు. దినదినము మీ చుట్టూ దీనతతో తిరుగా దిక్కెవ్వరిక మాకోయమ్మ, దీన పోషకుడనుచు వేడితే దిక్కులన్నీయు ప్రకటమాయను, ఒక్క మాటైనను వినడు, ఎక్కువేమనే తలతూనమ్మ. దీనత్వం మూర్తి భవించిన రామదాసును చూపిస్తూ వేసిన తైలవర్ణ చిత్రంగా ఈ కీర్తన కనిపిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలీదు, ఎవరు వింటారో తెలీదు. సీతమ్మతో చెప్పిస్తున్నాను కానీ ఎక్కడ కదులుతున్నట్టుగా లేదు, ఆయన కూడా ఎక్కడ వింటున్నట్టు లేదు. ఒక్క మాటైనా నాతో కలపడ్డే, ఎలాగ అసలు ఈ కష్టాన్ని నేను గట్టెక్కిస్తాను అని చెప్పేసేసి సీతమ్మతో చెప్పించిన కీర్తన. గతంలో మనం నన్ను బ్రో మనం చెప్పవే అని ఒక కీర్తన చెప్పుకున్నాం. అలాగే ఇది భక్తి సాహిత్యంలో ఒక మలుపు తిప్పిన కీర్తనగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భక్తి సాహిత్యం అంతవరకు వస్తున్న ఒక ధోరణిని రామదాసు ఇక్కడ మార్చి తన వేడుకోల్ని సీతమ్మ ద్వారా చెప్పించడం అనే ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని ఇక్కడ ప్రతిపాదించాడు. కాబట్టి ఇది కూడా ఒక కొత్త మార్పు కింద మనం సాహిత్యవేత్తలు చెప్తూ ఉంటారు. అసలు రామదాసు శ్రీరాముని సేవించిన విధం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అతను తన భావాలు ఏమీ దాచుకోడు. అసలు ఈయన పెద్ద వాడు కదా, పెద్ద దేవుడు కదా, అతనితో మన ఆయన మాటలో కాని మాటలో చెప్పేస్తే ఎలా ఉంటుంది? అసలు ఎవరైనా చెప్పుకుంటారా అలాగా అన్న ఆలోచన అతనికి లేదు. తన స్నేహితుడి కింద తన పక్కన కూర్చున్నట్లుగా, తన తల్లిదండ్రులతోటో తన నెచ్చిలితోటో మాట్లాడుతున్నట్టుగా వివరిస్తాడు. నువ్వు నన్ను కాపాడకపోతే ఎలాగా? అసలు అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. దేవుడు అనేవాడు దీనుల్ని రక్షించాలి, భక్తుల్ని రక్షించాలి. రేపటి నుంచి నిన్ను ఎవరు కూడా అసలు ధ్యానం చేయరు, నీ గుడికి ఎవరు రారు. ఏంటి రామా ఇది, ఇలా అయితే ఎలాగా అని అనేక రకాలుగా అతను రాముల వారితో మాట్లాడతాడు. ఈ భావాలు మనకు విన్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఎన్నో సంవత్సరాల క్రితం రాసిన కీర్తన. అతను కారాగారంలో ఉంటూ నానా అవస్థలు పడుతూ రాసిన కీర్తన. కానీ ఇవాళ మనం పాడుతున్నా వింటున్నా మనకి ఒళ్ళు గగురుపాటు పడుస్తుంది. ఎన్ని బాధలు పడ్డాడు ఉంటాడు, ఎన్ని బాధలు పడకపోతే ఇలాంటి కీర్తనలు రాయగలడు. మనకి ఇవాళకి కూడా ఇంత అందంగా, ఇంత రాగయుక్తంగా, ఇంత చక్కగా అమృతోంది కీర్తన అంటే దీని వెనకాల రామదాసు వేదన, అసంతృప్తి, నిర్వీర్యత ఎంత ఉంది అనేది మన ప్రజలకి, మనకి ఎప్పుడు కూడా ఆశ్చర్యం వస్తుంది. 12 సంవత్సరాల కారాగార శిక్ష అతన్ని ఒంటరిని చేసేసింది. ఏమి చెప్పుకోవడానికి ఎవరూ లేరు. అతనికి ఉన్నదల్లా ఎదుర్కొన్నా ఉన్న రాముల వారి చిన్న విగ్రహాలు మాత్రమే. అందుకని ఏం చెప్పాడు, నీకేం తెలియడం లేదు, 12 ఏళ్ళు అయిపోయింది, చైత్ర వైశాఖాలు మర్చిపోయాను, అసలు తిథులు మర్చిపోయాను, పగలేమిటో రాత్రి ఏమిటో ఏమీ కనబట్టలేదు, అంతా అంధకారం, ఈ అంధకారంలో ఉన్న నన్ను రక్షించవా నువ్వు అని చెప్పి అనేక విధాలుగా అతను రాముణ్ణి స్తుతించాడు.
కర్మ సిద్ధాంతం, సద్గతి, పశ్చాత్తాపం, వైరాగ్యం ఇవన్నీ కూడా ఈ కీర్తనలో కల్పిస్తాయి. ఎప్పుడైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే మనకి ఆనందాన్ని, దుఃఖాన్ని, నవరస పోషణను కల్పించే ఈ కీర్తనని మనం ఇవాళ గురించి చెప్పుకున్నాం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.